ఎవరికి కావాలి నీ బోడి మనసు? మగాడిని మెప్పించాలంటే పెళ్ళానికి ఉండాల్సింది మనసు కాదు, సొగసు. అది నీ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. ఇప్పటికీ యష్కి నా సొగసు మీద మోజు తీరలా. ఇప్పటికీ నేనంటే పిచ్చి. యష్ని నేను వదిలేశాను, యష్ నన్ను వదులుకోలేదు, ఎప్పటికీ వదులుకోలేడు. ఇప్పుడు మన పెంపుడు కుక్కను తీసుకెళ్లి పక్క ఊర్లో వదిలేసినా వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి వస్తుంది. యశోధర్ కూడా నా పెంపుడు కుక్క లాంటి వాడే. నేను జుజ్జు అనాలే కానీ తోకాడించుకుంటూ వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. పిచ్చివేదా, నువ్వు యశోధర్ పెళ్ళానివని తెగ మర్చిపోతున్నావు. నేను ఖాళీ చేసిన భార్య స్థానాన్ని నువ్వు భర్తీ చేసావని తెగ రెచ్చిపోతున్నావు. బట్ ఒకటి గుర్తుంచుకోవేదా, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ యశోధర్ భార్య స్థానం నాదే, ఖుషి అమ్మ స్థానం నాదే. నువ్వు కేవలం ఖుషికి ఆయావి మాత్రమే. అవును, నేను ఖుషికి ఆయాని. అయితే ఏంటి? ఆయా అనే పదంలో నీకు అవమానం కనిపిస్తుందా? కానీ నాకు ఒక గొప్ప గౌరవం కనిపిస్తుంది. నా కడుపును పుట్టకపోయినా ఖుషికి ఏ కొరత లేకుండా నేను పెంచుతాను. కానీ నీ కడుపును పుట్టిన నీ కన్న కొడుకుని పెంచలేక ఎక్కడో దూరంగా హాస్టల్కి పంపించావు. నువ్వు అమ్మవా, నేను కాదా? ఏం తెలుసు నీకు అమ్మ అంటే? ఖుషికి నాకు ఉన్న బంధం గురించి నీకేం తెలుసు? నేనంటే ప్రాణం ఖుషికి, తెలుసా నీకు? ఒక్క క్షణం నేను కనిపించకపోతే కలవరిస్తుంది తను, తెలుసా నీకు? ఇదిగో ఖుషి, 100 ఏళ్ళు నా తల్లికి. నేను ఇక్కడ తలుచుకున్నానో లేదో నాకు ఫోన్ చేసింది. హాయ్ ఖుషి. అమ్మా, పార్టీకి రీచ్ అయ్యారా? రీచ్ అయ్యాంగా. పార్టీ బాగా జరుగుతుందా? కానీ బోర్ కొడుతుంది. ఎందుకమ్మా? నువ్వు లేవు కదా. నిన్ను కూడా తీసుకొచ్చుంటే నువ్వు, నేను, డాడీ ఎంచక్కా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ పార్టీ నైట్ లేట్ అవుతుంది కదా. నాకు పెట్టేం అయిపోయింది కదమ్మా, అందుకే నువ్వు నన్ను పార్టీకి తీసుకువెళ్ళలేదు. నువ్వేం చేసినా నా మంచి గురించి ఆలోచిస్తావు. నా మంచి అమ్మ. అమ్మా, ఈరోజు మా స్కూల్లో మా టీచర్ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నేను హోంవర్క్ చాలా బాగా చేశానంట.